పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. మొదటగా మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. సో దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈనాటి మన యొక్క లేఖన భాగంలోనికి మనము వెళ్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ఆదికాండము తీద్దామా? ఆదికాండంలో ఒక తండ్రి మనకు అవపడతాడు. ఎవరండి? ఐడియా ఉన్నది? ఎవరో పడతారు మనకు? ఒక తండ్రి అవపడతాడు ఆదికాండంలో. ఫేమస్ ఫాదర్ వెరీ గుడ్. సో కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్లోనికి వెళ్ళి లేఖనాన్ని ముగించుకుందాము. ఓన్లీ ఈరోజు మనము అబ్రహాము గారి గురించి చూద్దాము. అబ్రహాము గారు తండ్రి ఎలా అయ్యాడు, తండ్రి అయిన తరువాత ఆ తండ్రి అనిపించుకునేటువంటి స్థానాన్ని సంపూర్తి చేశాడా, ఆ బాధ్యతలు సంపూర్తి చేశాడా, లేక మధ్యలో వదిలేశాడా చూద్దాం ఈరోజు. ఒకసారి అబ్రహాము గారి చరిత్ర మనం చూసినట్లయితే, అబ్రహాము గారి యొక్క జీవితం పూర్వం ఎలా ఉండేదండి? అబ్రహాము గారు దేవుని తెలుసుకున్న వ్యక్తి, దేవుని తెలవని వ్యక్తి. పూర్వకాలంలో అబ్రహాము గారు వారి యొక్క తల్లిదండ్రులు విగ్రహములను చేసి ఆ విగ్రహములు అమ్ముకునేటువంటి వ్యక్తులు. వారికి యెహోవా దేవుడు ఎవరో తెలియదు, సజీవము గల దేవుడు ఎవరో తెలియదు. అయితే అబ్రహాము గారికి వివాహమైన తర్వాత వారు వారి యొక్క వృత్తిని కొనసాగిస్తున్న క్రమంలో వారికి సంతానము కలిగిందా? కలగలేదు. అబ్రహాము గారికి ఆస్తులు ఉన్నవి, సంపాదన ఉన్నది, సంపద ఉన్నది, అన్ని సకల ఐశ్వర్యం ఉన్నది. కానీ లేనిది ఏంటంటే సంతానం. అయితే వారు వారి యొక్క జీవితాన్ని నడుపుతున్న క్రమంలో ఒకానొక రోజున ఒక స్వరం వినపడుతుంది అబ్రహాము. ఏమని స్వరము? మనం ఆదికాండము 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమని ఉంటుంది? చదవండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా అబ్రహాముతో ఇలాగంటూ ఉన్నాడు, నీవు లేచి దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది స్వరము. మొట్టమొదటిగా అబ్రహాము గారు దేవుని యొక్క స్వరం వినినటువంటి సందర్భం. డైరెక్ట్ ఏమంటున్నాడు దేవుడు, నువ్వు లేచి నీ దేశాన్ని విడువు, నీ ఇంటిని విడువు, నీ బంధువులను విడువు, నీకున్న సమస్తమును విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశము నాకు వెళ్ళవు. సో ఇక్కడ చాలా ఉన్నాయి మనం నేర్చుకునేవి. కానీ రోజు మన టాపిక్ ఏంటంటే ఫాదర్, ఒక తండ్రిగా. సో అబ్రహాం ఏం చేశాడు అంటే దేవుని మాట విని లోబడి, తనకు తెలియని దేవుడు చెప్పిన మాట విని ఈయన నిజమైన దేవుడిని నమ్మి ఆ యెహోవా మాటను పట్టుకొని తన స్వదేశాన్ని విడిచి భార్య, తన యొక్క సంపదను వాటన్నిటి వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన క్రమంలో ఆ జర్నీలో దేవుడు అబ్రహామును దర్శించడము, ఆయనతో మాట్లాడుతూ వస్తుండడం, తర్వాత ఒకానొక దినమున దేవుడు అబ్రహామును దర్శించి శారా గారిని దర్శించి వారికి వాగ్దానం ఇవ్వడము. ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత అబ్రహాము గారికి ఎన్ని సంవత్సరం అండి? ఎన్నో సంవత్సరంలో కుమారుని ఇచ్చాడు దేవుడు? 100వ సంవత్సరంలో. అబ్రహాము గారికి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఒక కుమారుని అనుగ్రహిస్తాడు. ఆ ఇవ్వబడిన కుమారుని పేరే అబ్రహాము ఇస్సాకు. ఇప్పుడు అబ్రహాముకు సంతానం కలిగిందా? కలిగింది. ఎన్నో సంవత్సరంలో సంతానం కలిగింది? 100వ సంవత్సరం. దేవుడు 75వ సంవత్సరంలో పిలిచాడు, 100వ సంవత్సరంలో సంతానాన్ని ఇచ్చాడు. మధ్యలో 25 సంవత్సరంలో దేవుడు అబ్రహామును పరీక్షిస్తూనే వస్తూ ఉన్నాడు.
ఈ పరీక్ష విశ్వాసంలో నెగ్గిన అబ్రహాముకి ఏమొచ్చింది అంటే గర్భఫలం వచ్చింది, సంతానం వచ్చింది, కుమారులను గ్రహింపబడ్డాడు, వారసులను గ్రహింపబడ్డాడు. అయితే ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే, తండ్రిగా మార్చబడిన తరువాత అబ్రహాము గారికి ఒక సమస్య ఎదురైంది. ఏంటా సమస్య అంటే 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూద్దాం. ఈనాటి మన లేఖన భాగము ఆదికాండము 22వ అధ్యాయం. చూడండి, ఆ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇప్పుడు జరిగిన బ్యాక్గ్రౌండ్ అంతా జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడంట. ఏ విధంగా పరిశోధించాడు? ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. ఏంటండి ప్రశ్న? దేవుడు ఎలా పరిశోధిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తిని? ఏ వ్యక్తి కూడా పరిశోధించలేనటువంటి పరీక్ష పెట్టాడు దేవుడు. ఏకైక కుమారుని, లేక పుట్టిన కుమారుని ఏమంటున్నాడు దేవుడు? నాకు ఏ బలిగా? దహన బలిగా. అంటే అతన్ని కాల్చి ఒక జంతువుని ఎలాగైతే దహించి బలి నాకు అప్పగిస్తారో, నాకు అర్పిస్తారో, అట్టి రీతిలో నీ కుమారుని దహన బలిగా నాకు అర్పించమన్నాడు దేవుడు. తండ్రి కళ్ళ ఎదుటనే కుమారునికి మంట పెట్టి బలిగా అర్పించమని దేవుడు చెప్పాడు. ఎంత పెద్ద పరిశోధన అండి ఇది కదా. ఒక తండ్రికి, ఒక కుటుంబానికి ఎప్పుడు జరగనటువంటి, డైజెస్ట్ కానటువంటి పరీక్ష ఈ పరీక్ష. ఒక తండ్రిగా అబ్రహాముకు ఉన్నటువంటి సవాల్ ఏంటంటే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ కుమారుని బలి చేయి, దహించు. ఇప్పుడు అబ్రహాం కళ్ళెదుట ఉన్నది దేవుడా కొడుక? దేవుని యందు భయమ, కుమారుని యందు ప్రేమ? దేవుని మాట విని కుమారుని బలర్పించాలా, లేదా కుమారుని ప్రేమించి దేవుని మాట ధిక్కరించాలా? దేవునికి విశ్వాసం ఉంచి కుమారుని పోగొట్టుకోవాలా, లేదా కుమారుణ్ణి దక్కించుకొని విశ్వాసాన్ని పోగొట్టుకోవాలా? ఎటు బ్యాలెన్స్ చేయలేనటువంటి ప్రశ్న దేవుడు అబ్రహాం ఎదుట పెట్టాడు. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను. మరునాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చదమని చెప్పాను. బాగా గమనించాలి. ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు? ఏ ఒక్క మాట మాట్లాడలే. ఇదేం ప్రశ్న ప్రభువా, ఇదేం పరిశోధన ప్రభువా, ఇదేం శోధన ప్రభు అనడా? అనలే. నోరు మూసుకొని దేవుడు చెప్పిన మాట విని తెల్లవారుజామున లేచి త్వరగా కట్టెలు సిద్ధపాటు చేసి గాడిద తీసుకొని దానికి గంత కట్టి పనివారిని తీసుకొని ఇస్సాకుని తీసుకొని అందరిని వెంట పెట్టుకొని ఆ దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళి ఆ దేవుడు చెప్పిన చోటు కొంత దూరంలో అవపడుతుండగానే పనివారిని ఇక్కడ ఆపేసి గాడిద పిల్లని ఇక్కడే ఆపేసి ఏం చేస్తూ ఉన్నాడు? పనివారితో చెప్తూ ఉన్నాడు ఏమని? మీరు ఇక్కడనే వేచి ఉండండి, నేనును ఈ చిన్నవాడును వెళ్ళి పైకి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా నేను వచ్చేదనని చెప్పాడా, వచ్చేదమని చెప్పాడా? ఏమంటున్నాడు అబ్రాహాము? మరలా మేము 5వ వచనంలో మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని. వచ్చేదము అంటే ప్లూరలా సింగులరా?
ప్లూరల్. అంటే గమనించండి, దేవుని పైన విశ్వాసం ఉన్నది అబ్రహాముకి. ఏ విశ్వాసము? నా దేవుడు నా కుమారుని అడిగినా, ఒకవేళ నేను దహన బలి అర్పించినా మరలా సజీవముగా చేయగలని దేవుడు నా దేవుడు. నేను ఒక్కనే వస్తానని చెప్పట్లే, వచ్చేదమని చెప్పాడు కాన్ఫిడెంట్. చెప్పి ఏమంటూ ఉన్నాడు 6వ వచనంలో, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా కుమారుడా, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాం ఏమంటున్నాడు? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠము మీద కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా, అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నీకు వెరిదీయలేదు గనుక నీవు దేవునికి భయపడుచున్నావు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని ఆ కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అనగా యెహోవా చూచుకొనును అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడింది. ఈ యొక్క సందర్భం అంతా మనకు తెలుసు కదా. అబ్రహాము పైకి వెళ్ళాడు, దహన బలిగా బలిపీఠం ఏర్పాటు చేశాడు. కుమ్మాన్ని చేతులు కట్టి కాళ్ళు కట్టి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి ఫస్ట్ వధించడానికి కత్తితో తన చెయ్యి పైకెత్తినప్పుడు స్వరం ఏమని విడబడింది? అబ్రహామా, అబ్రహామా, నీవు ఆ కుమారుని మీద చెయ్యి ఎత్తకుము, నీవు ఆ కుమారుని ఏమీ చేయకు. నువ్వు నీ కుమారుని చంపడానికి కూడా సిద్ధపడ్డావు గనుక నీ కుమారుని మీద ప్రేమ కంటే నా మీద ఎక్కువ నీకు ప్రేమ ఉందని, నీవు నాకు భయపడుతున్నావని ఇందువలన నేను గ్రహించుచున్నాను. అబ్రహాము వెంటనే పక్కకు తిరిగినప్పుడు ఏమవుపడ్డది? అబ్రహాముకి పొదలో చిక్కుకొని ఉన్న పొట్టేలు అవపడ్డది. సో పొట్టేలు తీసుకొచ్చాడు సంతోషముతో, కుమారుని పక్కకు పెట్టి ఆ పొట్టేలను అక్కడ దహన బలిగా అర్పించి దేవునికి మహిమ చెల్లించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక తండ్రిగా చేయకూడని పని అబ్రహాము చేయడానికి సిద్ధపడ్డాడు. కారణం ఏంటంటే దేవుని కొరకు. దేవుని కొరకు ఎంతవరకైనా వెళ్ళడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. కుమారుని కూడా బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. అంటే దేవునికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, దేవునికే ఎక్కువ విలువిచ్చాడు, దేవునికే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని తర్వాత తన కుటుంబానికి రెండవ ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే ఈరోజు మనం ఒక తండ్రిగా అబ్రహాము గారు సక్సెస్ అయ్యారంటే అయ్యారు. ఏ విషయంలో అయ్యారు అని కొన్ని విషయాలు చూసుకొని మనం ముగించుకుంటాం. మొట్టమొదటిగా చూడండి, ఐదో వచనం చూడండి. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ ఎద్దుకు వచ్చుదామని చెప్పి 6వ వచనంలో, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. ఇక్కడ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాము. అబ్రహాము కట్టెలు తీసుకొని వచ్చాడు దహన బలికి.
కదా. నిప్పును తీసుకొని వచ్చాడు, కత్తిని తీసుకొని వచ్చాడు. అయితే అక్కడ పనివారిని ఆపిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? తర్వాత ఆ కట్టెలంటే ఎవరిపైన పెట్టిండు? అబ్రహాం మోయొచ్చు కదా, అబ్రహాం నెత్తిన పెట్టుకోవచ్చు కదా కట్టెలు. పాపం చిన్న కుమారుడు, అది కొండ, కట్టెలతో ఎక్కలేడు, భారం మొయ్యలేడు. మరలా వెళ్ళే ప్రదేశం ఏంది? చంపడానికి వెళ్తున్నాడు. చివరి క్షణాల్లోనైనా బరువు బాధ్యతలు లేకుండా సున్నితంగా తీసుకుపోవచ్చు కదా, ఏ ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా తీసుకుపోవచ్చు కదా. అబ్రహాము ఆ ఇస్సాకు పైన కట్టెలు ఎందుకు పెట్టాడు? ఆ బరువు ఎందుకు పెట్టాడు? గమనించండి, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తమ పిల్లలకి ఏ ఇబ్బందులు లేకుండా పెంచాలని చూస్తారు, ఏ సమస్య లేకుండా పెంచాలని చూస్తారు, ఏ అడ్డంకులు లేకుండా సమస్తము వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకురావాలని చూస్తారు. ఒక నిజమైన తండ్రి తన కుమారులకు, తమ కుమార్తెలకు బరువు బాధ్యతలు నేర్పుతారు. అబ్రహాం ఏం చేస్తున్నాడు? తనకు మోయగలిగే శక్తి ఉన్న కుమారుని పైన కట్టెలు పెట్టి నీ బరువు నీవే మోసుకోవాలి నేర్పిస్తున్నాడు. బాధ్యత, బరువు మోయడం నేర్పిస్తున్నాడు. కొండలు ఎట్లా ఉంటాయండి? నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఒక కట్టెలు మోపెత్తుకొని మనం నడవగలుగుతామా? కొండ మీద నడవలేము. అయినా అబ్రహాం ఏం చేస్తున్నాడు? నువ్వు నడవాలి అన్న. ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి సమస్యలున్నా, మనం వెళ్ళే మార్గం ఎంత అడ్డంకులున్నా నీ బరువు నువ్వు మోసుకుంటూ వెళ్ళాలి. నీ బరువు నువ్వు మొయ్యాలి. ఇబ్బందులు ఎదురైనా నువ్వు భయపడద్దు. నీ బాధ్యతను పక్కకు పెట్టద్దు. కుటుంబంలో సమస్యలు వచ్చినాయని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ బరువు బాధ్యతలు కుటుంబ బాధ్యత మోయలేక కొంతమంది పారిపోతారు ఇంట్లో నుంచి, కొంతమంది వదిలేస్తారు. కానీ అబ్రహాం ఏం నేర్పిస్తున్నాడు? చివరి వరకు, గమ్యం వరకు నువ్వు మోయాలి, నువ్వు పక్కన పడేయద్దు. ఇది నీ బరువు, నీ బాధ్యత, నువ్వు నీ తలపైన పెట్టుకున్నది. నువ్వు వెళ్ళే మార్గం ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, అది ముళ్ళ కంపె అయినా, అవి గచ్చు పొదలైనా, అవి రాళ్లతో కూడుకున్నా, ఎలాగూ ఉన్నా నువ్వేం చేయదు. నీ బాధ్యత నువ్వు పక్కన పెట్టు. గమ్యం వరకు మోసుకుంటూనే వెళ్ళాలి. దేవుడు బాధ్యతను నేర్పిస్తూ, అబ్రహాము తన కుమారునికి బాధ్యత నేర్పిస్తూ ఉన్నాడు. బరువు బాధ్యతలు మోయడం నేర్పిస్తూ ఉన్నాడు. సున్నితంగా పెంచడానికి ఇష్టపడట్లే అబ్రహాము. సున్నితంగా పెంచి, సున్నితంగా ఈ యొక్క లోకంలో నీవు జీవించాలని సమస్తమును ఆ కాళ్ళ దగ్గరికి తీసుకురావట్లే, బ్రతకడం నేర్పిస్తున్నాడు అబ్రహాం. ఎంతమంది తల్లిదండ్రులు ఈ కాలంలో, ఈ రోజుల్లో పుట్టినటువంటి కుమారులకు బరువు బాధ్యత నేర్పించక గాలికి వదిలేస్తున్నారండి. ఎంతమంది పిల్లలు పెద్దయినాక ఏం పని చేయాలో అర్థం కాక, ఎలా బ్రతకాలో అర్థం కాక, కొంత సమస్య ఎదురు రాగానే సూసైడ్లు చేసుకోవడం, లేకపోతే ఇబ్బందుల పాలవ్వడం, కృంగిపోవడం, బలహీన పడిపోవడం, ఒంటరిగా సమాజాన్ని ఫేస్ చేయలేక, సమస్యను ఫేస్ చేయలేక ఎంతమంది సతమతమైపోతున్నారు, ఎంతమంది తమ ప్రాణాలను విడిచిపెడుతున్నారు. కారణం ఏంటంటే కుమార్తెలైన పెంచే రీతిలో వారు పెంచట్లేదు, తల్లిదండ్రులుగా ఫెయిల్ అవుతున్నారు. నువ్వు సొంతంగా వెళ్ళి సంపాదించుకోవడం నేర్పియట్లే. ఇష్టం వచ్చింది అడిగినదల్లా ఇంటికి తీసుకొచ్చి, అడిగినదల్లా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేసరికి వారికి విలువ తెలవట్లే, భారం తెలవట్లే, బాధ్యత తెలవట్లే, డబ్బు విలువ తెలవట్లే, వస్తువు విలువ తెలవట్లే. వారు నువ్వు ఉన్నంత కాలము అంత కాళ్ళ దగ్గర తీసుకొస్తే నువ్వు పోయిన తర్వాత వాళ్ళు ఎలా వెళ్తారు బయటికి? వాళ్ళు ఎలా సంపాదించుకుంటారు? వాళ్ళు ఎలా సమస్యను ఫేస్ చేస్తారు? నేర్పించట్లేదు, బరువు బాధ్యతలు నేర్పించట్లేదు. నువ్వు ఉన్నావు, నేను తండ్రి అని చెప్పి నువ్వు గొప్పగా
నువ్వు చూపించుకోవాలని సమస్తం ఇంట్లో తీసుకొచ్చి పెట్టి ఇంట్లోనే ఏసీ రూమ్ల కింద పెంచుతున్నావు, బయటికి పోతే ఎండకు తట్టుకోలేకపోతున్నావు. అంటే దాని అర్థం ఏంటి? ఒక మాట అనకుండా, ఒక భారం లేకుండా, ఒక బాధ్యత లేకుండా నువ్వు పెంచుతున్నావు. నువ్వు పోయిన తర్వాత వారు బయటికి రాగానే ఈ యొక్క లోకంలో ఉన్న సమస్యలు చూసి, పరిస్థితులను చూసి వారు భయపడి మరలా ఇంట్లోకి వచ్చి దాచుకుంటున్నారు. జీవితాన్ని ఫేస్ చేయలేకపోతున్నారు, సమస్యని ఫేస్ చేయలేకపోతున్నారు, సవాళ్ళను ఫేస్ చేయలేకపోతున్నారు. ఒక్క మాటకే కురింగిపోతూ ఉన్నారు, ఒక్క మాటకే ప్రాణం తీసుకుంటూ ఉన్నారు. అంత సున్నితంగా తయారవుతున్నారు పిల్లలు నేటి కాలం. దేవుని వాక్యం వింటున్న నీవు నేను అలా ఉండకూడదు. దేవుని వాక్యం వింటున్న నీవు నేను, దేవుని పిల్లలుగా ఉంటున్న నీవు నేను, ఒక తండ్రిగా ఉంటున్న నీవు నీ పిల్లలకు బాధ్యతను, బరువును తెలియచేస్తూ వారిని పెంచాలి. సమస్యల గుండా నడిపిస్తూ వారికి అవగాహన తెలియచేయాలి. ఇదిగో బ్రతుకు అంటే ఇది, లోకం అంటే ఇది, సమస్య అంటే ఇది, బరువు అంటే ఇది, బాధ్యత అంటే ఇది అంటూ నీవు వారికి తెలియజేస్తూ పెంచాలి. అబ్రహాము ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. సో తల్లిదండ్రులుగా నువ్వు నేనేం చేయాలి? ఒక తండ్రిగా నువ్వు నేనేం చేయాలి? పిల్లలకు బాధ్యతను తెలియచేస్తూ, బరువులను తెలియచేస్తూ, వారికి నేర్పిస్తూ వారిని పెంచాలి. రెండవది ఏంటండి? చూడండి 7వ వచనంలో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఇలా అంటున్నాడు, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాం ఏమంటున్నాడు? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. రెండో విషయంలో అబ్రహాము కుమారునికి ఏమి నేర్పిస్తూ ఉన్నాడు? సమస్తమును దేవుడే చూచుకొనుచున్నాడు అనగా దాని అర్థం ఏంటి? దేవుని పైన విశ్వాసాన్ని, దేవుని పైన ఆధారపడిన బ్రతుకును నేర్పిస్తున్నాడు అబ్రహాము. ఎమ్మడే కలవరపడలే, అయ్యో నిజమే కదా. చూడండి, అబ్రహాము దేవుడే చూసుకుంటాడు అని చెప్పక ముందు ఇస్సాకు గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు గొర్రెపిల్ల ఉందా పక్కన? లేదు, చుట్టుపక్కల ఎక్కడ లేదు. అబ్రహాం కూడా తెలియదు ఆ విషయం, గొర్రెపిల్ల ఉందని. ఆ పొదల్లో పొట్టేలు చిప్పుకొని ఉందని అబ్రహాం కూడా తెలియదు. కానీ ఏమీ లేకపోయినా అబ్రహాం ఏం నేర్పిస్తున్నాడు కుమారునికి? దేవుడే చూసుకుంటాడు, భయపడకు, నువ్వు కలవరపడకు. అబ్రహాం ఏం నేర్పిస్తున్నాడు ఒక తండ్రిగా కుమారునికి? దేవుని పైన ఆధారపడి, దేవుని పైన విశ్వాసం ఉంచి, దేవుని పైన నమ్మకం ఉంచి ముందుకు నడవాలని నేర్పిస్తూ ఉన్నాడు. నీ చుట్టుప్రక్కల, నీ కళ్ళ ముందు, నీ ఇంటిలో ఏమీ లేకపోయినా, నువ్వు అనుకున్నది ఏది రాకపోయినా, నువ్వు అనుకున్నది ఏది జరగకపోయినా, నీ కంటికి ఏది కనిపించకపోయినా, నీకు లోటు ఉన్నా నువ్వు ఏం చేయాలి? దేవుని పైన ఆధారపడి నువ్వు ముందుకు నడవాలి. దేవుడు ఇస్తాడనేటువంటి నమ్మకం నీకు ఉండాలి, దేవుడు ఇస్తాడనేటువంటి విశ్వాసం నీకు ఉండాలి. అట్టి విశ్వాసంలో నీ పిల్లలను పెంచాలి. అబ్రహాం అదే చేస్తూ ఉన్నాడు. మనం ఇంటిపై తీసుకొస్తానులే, లేకపోతే పక్కన ఎవరిని అడుగుదామనిలే, అయ్యో లేదుగా బిడ్డ అనలే, ఏమీ అనలే. ఏమంటున్నాడు ఇస్సాకుతో? దేవుడే చూచుకుంటాడు, దేవుడే ఆ గొర్రె పిల్లని ఇస్తాడు. మన కుటుంబంలో ఎదురయ్యే ప్రతి సమస్యలను పిల్లలు గమనిస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులను పిల్లలు గమనిస్తుంటారు. ఇంట్లో అన్నం ఉన్నది లేనిది పిల్లలు గమనిస్తారు. ఇంట్లో డబ్బులు ఉన్నది లేనిది పిల్లలు గమనిస్తుంటారు. ఇంట్లో ఆరోగ్యం ఉన్నది లేనిది పిల్లలు గమనిస్తుంటారు. ఇంట్లో మనకు పూట గడిచేది గడవది పిల్లలు గమనిస్తూ ఉంటారు. ఒకవేళ అట్టి ఆర్థిక పరిస్థితులు మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు పిల్లలు అడుగుతారు, డాడీ మమ్మీ మనకేం లేదు కదా, మరి ఎట్లా ఈ పూట, మనకి ఎట్లా ఈ చికెన్ ఎట్లా, మటన్ ఎట్లా, డబ్బులు ఎట్లా, ఫీజు ఎట్లా అడిగినప్పుడు మనము వారి ఎదుట కృంగిపోవద్దు, వారి ఎదుట దిగాలుగా ఉండొద్దు, వారి ఎదుట భయపడొద్దు, వారి ఎదుట ఏడవద్దు. అయ్యో పరిస్థితిలో ఉంది నన్ను కృంగిపోవద్దు. కానీ వారి ఎదుట నువ్వేం కనపరచాలి? దేవుడు మనకు అనుగ్రహిస్తారనేటువంటి విశ్వాసం, ధైర్యం, నమ్మకం, ఆ ధీమను వ్యక్తపరచాలి. వాళ్ళకి ఆ విశ్వాసాన్ని వారికి నేర్పించాలి.
బిడ్డ ఇంట్లో ఏ రోజు లేకపోయినా దేవుడు మనకిస్తాడు. తినడానికి ఏ రోజు లేకపోయినా మనకు దేవుడు ఇస్తాడు. ఫీజు కట్టడానికి లేకపోయినా దేవుడు డబ్బులు ఇస్తాడు. నువ్వు పోయి మోకరించి ప్రార్థించు. ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మన పిల్లల్లో మనము బిల్డప్ చేయాలి. చిన్ననాటి నుండి విశ్వాసంలో పెంచాలి పిల్లలు. వారు ఎప్పుడైతే విశ్వాసంలో పెరుగుతారో ఏమవుతుంది, వారు పెద్దవారైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు వారు కూడా ఏం చేస్తారు, నీ లెక్క మోకరించి ఆ సమస్యలు ప్రార్థించడం నేర్చుకుంటారు. మనుషుల వైపు పరిగెత్తరు కానీ దేవుని వైపు పరిగెత్తడానికి వారు ఇష్టపడతారు. అబ్రహాం ఏం నేర్పించాడంటే, మొట్టమొదటిగా బాధ్యత నేర్పించాడు. కుటుంబం పట్ల బాధ్యత నేర్పించాడు. తన వ్యక్తిగత జీవితం పట్ల బాధ్యత నేర్పించాడు. ఒక కుమారునిగా నువ్వు కుటుంబంలో నువ్వు చేయవలసిన బాధ్యతను, నువ్వు మోయవలసిన బరువును, నువ్వు చేర్చవలసిన గమ్యాన్ని ఎలాగూ చేర్చాలో, ఎలాగూ చేరాలో, ఎలాగూ మోయాలో అబ్రహాము నేర్పిస్తూ వస్తున్నాడు ఒక తండ్రిగా. అబ్రహాము వలె మనము కూడా మన పిల్లలకు బరువు బాధ్యతలు నేర్పిస్తూ రావాలి. సున్నితంగా కాదు పెంచడం, శుద్ధితో కొట్టినా భరించగలిగేటువంటి గుండె నిబ్బరం కలిగినటువంటి మన ధైర్యాన్ని పెంచాలి వారిని. ఒక ఫెయిల్యూర్ రాగానే ఇంట్లో పడి ఏడవడం కాదు, ఫెయిల్ అయినా మరలా సక్సెస్ వైపు పరిగెత్తేటట్టు పిల్లల్ని పెంచాలి. ఆ ధైర్యాన్ని నింపాలి, కాన్ఫిడెంట్ని నింపాలి, నిశ్చయతను నింపాలి, దృఢత్వాన్ని నింపాలి. ఎన్ని శుద్ధ వంటి దెబ్బలు తగిలినా తట్టుకొని నిలబడేటువంటి ఆ మనోధైర్యాన్ని వాళ్ళలో నింపాలి పిల్లల్లో. సమస్య చూసి పారిపోవడం కాదు, సమస్యను సాల్వ్ చేయగలిగేటువంటి జ్ఞానాన్ని నింపాలి పిల్లలు. అలా ఏ రోజైతే నువ్వు చేస్తావో ఆ రోజున నువ్వు తండ్రిగా సంపూర్ణ బాధ్యత నువ్వు నెరవేర్చినట్టు. రెండవది ఏం చేయాలి, కుటుంబం పట్ల, సమాజం పట్ల బరువు బాధ్యత నేర్పించాలి. అంతకు మించి దేవుని పైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచాలి. ఒక తండ్రిగా నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటి, నువ్వు నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఏంటి? కుమారులకు, నీ కుమార్తెలకు దేవుని యందు నమ్మకం పెంచాలి, విశ్వాసంలో పెంచాలి, దేవుని పైన ఆనుకోవడం పెంచాలి, దేవుని పైన ఆధారపడి జీవించడం వారికి నేర్పించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ నమ్మకాన్ని బట్టి, వారి నమ్మకాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి అన్ని సమస్తము యెహోవా చూచుకుంటున్నాడు. క్లియర్? కాబట్టి ఈరోజు దేవుడు మనతో సెలవిస్తున్న రీతిలో అబ్రహాము గారు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ప్రతి తండ్రికి నేను చెప్తున్న విషయం ఏంటంటే, నీవు నీ కుమారులను బరువు బాధ్యతలో పెంచడం నేర్పించు. బరువు అంటే ఏంటో నేర్పించు, బాధ్యత ఏంటో నేర్పించు, కుటుంబ పరిస్థితుల మీద అవగాహన కల్పించు. ఏదంటే అది ఇవ్వడం కాదు, ఎలా సంపాదించుకోవాలో నేర్పించు, ఎలా దక్కించుకోవాలో నేర్పించు, ఎలా తెచ్చుకోవాలో నేర్పించు, ఎలా విజయాన్ని పొందాలో నేర్పించు. నువ్వు తేవడం కాదు, వారికి ఎలా తేవాలో మార్గాన్ని చూపించు. రెండవదిగా ఏంటి, నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా, ఏ లోటు ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, సమస్యలలో మనుషుల పరిగెత్తడం కాదు, సమస్యలలో దేవుని వైపు పరిగెత్తడం నువ్వు నేర్పించు. దేవుని పైన ఆధారపడి బ్రతకడము నేర్పించు. వ్యక్తిగత సమస్యలు వచ్చినా, వ్యక్తిగత ఇబ్బందులు వచ్చినా, కుటుంబ పరిస్థితులు వచ్చినా అందరూ కలిసి మోకరించి దేవుని వైపు చూసి చేయించడము నేర్పించు. సో యు మస్ట్ బ్యాలెన్స్ దిస్ టూ issues or these two core values in your family. ఈ రెండు బాధ్యతలను నువ్వు బ్యాలెన్స్ చేస్తూ రావాలి కుటుంబంలో. ఒకవైపు కుటుంబం పట్ల బరువు బాధ్యతలు నేర్పించాలి, రెండో వైపు దేవుని పట్ల విశ్వాస నమ్మకాన్ని, దేవుని పైన ఆధారపడడం నేర్పించాలి. ఎప్పుడైతే ఈ రెండు విషయాలు నీ యొక్క కుమారులకు, కుమార్తెలకు, నీ పిల్లలకు నేర్పిస్తావో, నీవు ఉన్నా లేకపోయినా వారు ఒకటి గ్రహించగలరు. ఏంటో తెలుసా, పరమ తండ్రి మాకున్నాడు, మా పరమ తండ్రి సమస్తము చూసుకుంటాడు, పరలోకమునున్న మా తండ్రి మాకు సమస్తమును దయచేస్తాడనే నమ్మకము వారు ఎల్లప్పుడూ కలిగి జీవితంలో ముందుకు సాగుతారు. కాబట్టి ఈ యొక్క తండ్రుల దినోత్సవం సందర్భంగా
ప్రతి ఒక్క తండ్రికి తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, నీ కుమారులను ఇటు రీతిలో పెంచు. అదే రీతిలో తాగుబోతు తండ్రులకు ఒక విజ్ఞప్తి. ఒక కుమారుడు తాగుబోతు తండ్రికి ఒక లేఖ రాస్తూ ఉన్నాడు. ఏమని లేఖ రాస్తూ ఉన్నాడంటే, ప్రియమైన తాగేటువంటి నా నాన్న, ఒక్కసారి ఇది చదువు, ఒక్కసారి నా మాట విను. ఏంటంటే, తాగి తాగి నీవు నీ ఆరోగ్యాన్ని ఆసుపత్రి పాలు చేస్తున్నావు, అమ్మను మంది పాలు చేస్తూ ఉన్నావు, మమ్మలను రోడ్డు పాలు చేస్తూ ఉన్నావు, నీవు మట్టి పాలవుతూ ఉన్నావు, మన కుటుంబాన్ని బుగ్గి పాలు చేస్తూ ఉన్నావు. నువ్వు చెప్తూ ఉన్నావు మాతోటి, మీ కొరకే నన్ను మేము కష్టపడుతూ అంటున్నావు. రోజంతా కష్టపడిన తర్వాత కష్టాన్ని మర్చిపోవడానికి నువ్వు తాగుతున్నా అంటున్నావు. కానీ ఆ తాగే క్రమంలో అసలు నువ్వు మమ్మల్నే మర్చిపోతూ ఉన్నావు. నువ్వు మమ్మల్ని మర్చిపోయి తాగి తాగి నువ్వు చచ్చిపోయి మమ్మల్ని అనాథలను చేసి మమ్మలను మర్చిపోయి నువ్వెక్కడ ఉంటున్నావు? నువ్వు మట్టిలో పంతు ఉన్నావు, మేము రోడ్డు పక్కన అనాథల్లాగా ఫుట్పాత్ మీద పండుకునే స్థితి మాకు కలుగుతూ ఉన్నది. కాబట్టి మా విన్నపం ఏంటంటే, దయచేసి నువ్వు త్రాగకు, మమ్మలను అనాథలను చేయకు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని లేఖ రాస్తూ ఉన్నాడు. చూడండి ఎంత బాధతోటి రాస్తూ ఉన్నాడు ఒక కుమారుడు, ఎంత అనుభవంతో, ఎంత ప్రేమతో రాస్తున్నాడు కదా. ఏమంటూ ఉన్నాడు, నువ్వు తాగి తాగి నీ ఆరోగ్యం దేని పాలవుతుందంట? ఆసుపత్రి పాలు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు నీ భార్యను ఏం చేస్తున్నావు? మంది పాలు చేస్తున్నావు. నువ్వు అండగా ఉండాల్సిన నీ భార్యకు నువ్వేం చేస్తున్నావు? నువ్వు బాధ్యతగా తీసుకోవాల్సిన నీ భార్య నువ్వేం చేస్తున్నావు? మంది పాలు చేస్తున్నావు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆమె బతికేమైపోద్ది? ఆమె ఎలా గడపాలి? కుటుంబాన్ని ఎలా పోషించాలి? అందుకే ఎంతమంది స్త్రీలు వ్యభిచారులుగా మారలేరు భార్య భర్తలను బట్టి. ఎంతమంది స్త్రీలు పక్క వాళ్ళను చూసుకోలే. భర్త తను నిర్వహించాల్సిన బాధ్యత నిర్వహించని క్రమంలో భార్య ఏం చేస్తుంది? బయటికి వెళ్ళిపోతుంది. అమ్మని ఏం చేస్తున్నామంట? మంది పాలు చేస్తున్నామంటున్నాడు. మమ్మల్ని ఏం చేస్తున్నామంటున్నాడు? రొడ్డు పాలు చేస్తున్నాం. తండ్రి చనిపోతే కుటుంబం ఏమవుతుందండి? పిల్లలు ఏమవుతారండి? చిన్న చిన్న పిల్లలు రోడ్డు పాలు అవరా? నువ్వేమైపోతున్నావు? మట్టి పాలు అవుతున్నావు. అంటే సచ్చి వందల బతున్నావు. మట్టి నిన్ను పోషిస్తుంది. నువ్వు మమ్మల్ని పోషించాల్సింది పోయి మట్టి నిన్ను పోషిస్తుంది. నువ్వు మాకు ఆహారం తీసుకురావాల్సింది పోయి మట్టికి నువ్వు ఆహారం అయిపోతున్నావు. నువ్వు మాకు బో పెట్టాల్సింది పోయి ఆ బో పెట్టే మట్టే నీకేమవుతుంది? నిన్ను ఆహారంగా తీసుకుంటుంది. హాయిగా కష్టపడి సంపాదించి ఒక మంచి ఇల్లు కట్టుకొని ఇంటిలో ఉండాల్సిన మనం ఏం చేస్తున్నాం? నువ్వు సమాధిలో పొందుతున్నావు, నేను రోడ్డు మీద ఎండకి వానకి తడుస్తూ నా బ్రతుకు నేను కొనసాగిస్తాను. నాన్న, ఇంకనైనా త్రాగుడు మానే, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు, కుటుంబాన్ని ఆగం చేసుకోకని ఒక కుమారుడు, ఒక కుమార్తె తన తండ్రికి లేఖ రాస్తుంది కదా. ఆ తండ్రి ఏమైతే ఉన్నాడు? తండ్రిగా ఫెయిల్, భర్తగా ఫెయిల్, కుటుంబ యజమానిగా ఫెయిల్, అన్నిట్లో ఫెయిల్. కానీ అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడు? కుమారునికి బాధ్యతలు నేర్పిస్తూ ఉన్నాడు. కుమారునికి దేవునిపైన ఆధారపడి నేర్పిస్తూ ఉన్నాడు. తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పిస్తూ ఉన్నాడు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ గొప్ప తండ్రిగా, దేవుని యొక్క కుమారునిగా చరిత్రలో నిలిచాడు.
మరి అబ్రహాము వలె నువ్వు కుటుంబాన్ని నడిపిస్తూ ఒక మంచి తండ్రిగా ఉంటావా? తాగుబోతువై కుటుంబాన్ని ఆగం చేసి ఒక చెడ్డ తండ్రిగా ఉంటావా? నీవే ఆలోచించు. అందరం కలిసి మోకరించుదామా? తలలు ఉంచుదామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన రీతిలో, దేవుడు మనతో చెప్పిన రీతిలో మనం ఎలాగున్నామో, ఒక తండ్రిగా ఎలాగున్నామో ఒకసారి మనం పరీక్షణ చేసుకుందాం. అందరం తలలు ఉంచుదాం.